వితౌట్ గ్రేస్ నథింగ్. దేవుని కృప లేనిదే మన జీవితంలో ఏది లేదు, ఏది జరగదు. కాబట్టి లార్డ్, ఐ ట్రస్ట్ ఇన్ యువర్ గ్రేస్. నీ కృప యందు నేను నమ్మిక ఉంచాను ప్రభువా. బాధ, కష్టము, దుఃఖము, చింత, ఓటమి, శత్రువులను చూసి నవ్వుకోవడం, ఇలాంటివన్నీ నా జీవితంలో ఉంటే నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేవుని సన్నిధిలోకి వచ్చి నిజాయితీగా ప్రార్థన చేశాను, ప్రభువా నా కన్నులు వెలిగించు ప్రభువా. రెండవది, ఐ ట్రస్ట్ ఇన్ యువర్ గ్రేస్. ఐ డోంట్ వాంట్ టు లీన్ ఆన్ మై ఓన్ అండర్స్టాండింగ్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అనే మాట ఉందా బైబిల్లో? ఎందుకు రాశాడు ఆ మాట? సామెతల 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఏం చేయొద్దన్నాడు? ఆధారం చేసుకోవద్దన్నాడు. ఎందుకంటే చాలామంది ఏదైనా ప్రతికూలత రాగానే దేని మీద ఆధారపడతారట? తమ స్వబుద్ధి మీద ఆధారపడతారు, తమ ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడతారట. ఈ సమస్య ఎలా అయితే సమస్య నుండి బయటకు వచ్చేయచ్చు, వారైతే నాకు ఈ సమస్య నుండి బయటకు తీసుకొచ్చేస్తారు, వీరైతే నాకు సహాయం చేసేస్తారు, వారైతే నన్ను నిలబెట్టేస్తారు, వారైతే నన్ను గట్టెక్కిచ్చేస్తారు అన్న ఆలోచన కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు పెట్టేసుకుని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిచ్చింది, నీ నిర్ణయం కాదు, నీ స్వబుద్ధి కాదు నువ్వు ఆనుకోవాల్సిందే. ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకోవాలి.